హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. ఈరోజు మరొక మ్యాజిక్తో కూడినటువంటి కథతో నేను మీ ముందుకు వచ్చాను. ఇటువంటి మంచి కథలు చందమామలో చాలా ఉన్నాయి, కానీ ఇలా మ్యాజిక్తో ఉన్నటువంటివి నాకు చాలా ఇష్టం. ఇలాంటివి మీ ముందుకు తీసుకొచ్చినప్పుడు ఎలా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్, మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా దీన్ని షేర్ చేయండి. దీని నుంచి మీరు నేర్చుకున్న మారల్ని నాకు కమెంట్స్లో తెలియజేయండి. అలాగే మన చందమామ కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నట్లయితే ధన్యవాదాలు. కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాం. అది పూర్తి చేసి ఒక మైలురాయిని దాటేద్దాం. మరి ఈ కథ సహాయానికి సంబంధించింది. కథ పేరు పొట్టివాడి సహాయం. ఈ కథ ఏప్రిల్ 1987లో ప్రచురితమైంది. మరి పొట్టివాడెవడు, వాడు చేసిన సహాయం ఎటువంటిది, దానివల్ల ఏం జరిగింది చూద్దామా? అనగనగనగనగనగనగనగా ఒక గ్రామంలో ఒక పేద రైతు ఉండేవాడు. వాడికి భూమి లేదు. అయితే ఆ ఊర్లోనే ఉండే ఒక ధనవంతుడైన భూస్వామి దగ్గర అతను కొంత పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు. ఆ పొలంలోనే చాతనైనంత వ్యవసాయం చేసుకుని వచ్చిన డబ్బుతో సుఖంగా ఉందామని అనుకున్నాడు. కానీ ఆ భూమి ఏమంత సారవంతమైనది కాదు. అయినా సరే కష్టపడితే సాధించలేనిది ఏమీ లేదు కదా అన్న ధైర్యంతో అతడు, అతడి భార్య, అతడి 2 పిల్లలు చాలా కష్టపడి ఆ పొలంలో వ్యవసాయం చేశారు. కానీ ఎప్పుడూ పంట అంతంత మాత్రంగానే వచ్చేది. శ్రమకు తగ్గ ఫలితం లేకపోయేది. అయినా సరే కౌలు డబ్బులు మాత్రం సమయానికి చెల్లించేవాడు రైతు. తనకు తన కుటుంబానికి ఉన్నా లేకపోయినా భూస్వామికి మాత్రం సమయానికి డబ్బులు ఇచ్చేసేవాడు. ఇలా ఉండగా ఒక సంవత్సరం పొలానికి పక్కన ఉన్న నది పొంగి పొర్లింది. దాంతో పొలంలో పంట అంతా కొట్టుకుపోయింది. అతడి ఎడ్ల జోడీలో ఒక ఎద్దు కూడా కొట్టుకుపోయింది. రైతు ఎంత నష్టపడినా భూస్వామికి చెల్లించాల్సిన కౌలు డబ్బులు మాత్రం చెల్లించక తప్పదు కదా. అందుకే అతను ఉన్న ఇంకొక ఎద్దును కూడా తోలుకుపోయి సంతలో అమ్మేద్దామని నిశ్చయించుకున్నాడు. అతను ఉదయాన్నే లేచి ఎంతో బాధపడుతూ ఎద్దును శుభ్రంగా కడిగి సంతకు తీసుకుని బయలుదేరాడు. దారిలో అతడికి ఒక వింత దుస్తులతో ఉన్న ఒక పొట్టివాడు కనిపించాడు. వాడు ఒక కాలు కుంటుతున్నాడు. రైతును చూస్తూనే వాడు, అయ్యా, నా కాలికి దెబ్బ తగిలింది, నడవలేకపోతున్నాను. నాది మీరు వెళ్లే దారే, నీ ఎద్దు మీద నన్ను కొంచెం సవారీ చేయనిస్తావా అని అడిగాడు. రైతు ఆ పొట్టివాడి స్థితికి జాలిపడ్డాడు. నువ్వు నడవలేక బాధపడుతున్న మాట నిజమేనయ్యా, కానీ గాడిద గుర్రంలాగా ఎద్దు సవారీ జంతువు కాదు. గోజాతి మీద సవారీ చేయడం తప్పు అన్నాడు. ఆ జవాబుకు పొట్టివాడు దీనంగా ముఖం పెట్టి, అయ్యో, చీకటి పడితే ఈ అడవి ప్రాంతంలో నేను ఏమైపోతానో ఆలోచించు. ఏ క్రూరమృగమో నన్ను తినేస్తుంది అన్నాడు బాధపడుతూ. ఆ మాటలతో రైతుకు పొట్టివాడి మీద మరింత జాలి కలిగింది. సరేలే, ఆపద్ధర్మం అంటూ ఒకటి ఉంది కదా, ఎక్కు, ఏదైతే అదే జరుగుతుంది అని ఆ పొట్టివాడిని ఎత్తి ఆ ఎద్దు మీద కూర్చోబెట్టాడు. ప్రయాణం కొంత దూరం సాఫీగా సాగింది. తరువాత పొట్టివాడు రైతు నుంచి విషయమంతా తెలుసుకున్నాడు. అయ్యో, ఇంత దానికి నువ్వు ఎంతో దూరం శ్రమపడి సంతకు వెళ్ళడం ఎందుకు? ఈ ఎద్దును నేనే కొనుక్కుంటానులే అన్నాడు. రైతు అతన్ని ఎగాదిగా చూసి, నువ్వు కొంటావా అంటూ నవ్వాడు. అదేమిటి, నాకైతే అమ్మవా అన్నాడు పొట్టివాడు. అయ్యో, ఎందుకు అమ్మను? సరైన డబ్బులు ఇస్తే అమ్ముతాను అన్నాడు. డబ్బు ఇవ్వలేను, కానీ ఇదిగో నా దగ్గర ఒక మరచెంబు ఉంది అంటూ తన దుస్తుల్లోంచి ఒక చిన్న మరచెంబును బయటకు తీశాడు. అది కంచుది. దాని మీద పొట్టివాడి రూపురేఖలతోనే ఉన్న చాలా మంది బొమ్మలు చిత్రించబడి ఉన్నాయి. పొట్టివాడు దాన్ని రైతుకు ఇచ్చి, ఇదిగో నీ ఎద్దు ఖరీదు నేను చెల్లించాను, ఇక ఇంటికి తిరిగి వెళ్ళిపో అన్నాడు. అది విని రైతు ఎంతో ఆశ్చర్యపడ్డాడు. ఏమిటి, ఈ కుంచె మరచెంబు నా ఎద్దు ఖరీదు చేస్తుందా? బాగానే ఉంది, ఇక మరి భూస్వామికి చెల్లించాల్సిన కౌలు డబ్బుల సంగతి ఏమిటి అని అడిగాడు. పొట్టివాడు దానికి పెద్దగా నవ్వి, అయ్యో, నా మాటను నమ్ము, ఆ మరచెంబు నీ కష్టాలన్నింటినీ తొలగించి సుఖపడేలా చేస్తుంది అంటూ చెంబు మూత తీశాడు. ఆ మరుక్షణం చెంబు మూతలోంచి అతిశ్రావ్యమైన పాటలు వినిపించాయి. పొట్టివాడు మళ్ళీ మరచెంబు మూత ఎప్పట్లాగే బిగించి, ఇదిగో చూసావా, ఒక్క యక్ష కిన్నెరులు తప్ప ఎవరూ ఇంత మనోహరంగా పాడలేరు, తెలిసిందా? ఇది మంత్రాల మరచెంబు అన్నాడు. అంటే ఈ సంగీతం వింటూ నా ఆకలి, నా పెళ్ళాం బిడ్డల ఆకలి చల్లార్చుకోమంటున్నావు, అంతే కదా అన్నాడు రైతు వెటకారంగా.
ఆ ప్రశ్న వింటూనే పొట్టివాడు అయ్యో నా మతిమరుపు మండా అంటూ తల పట్టుకొని, నీకు అసలు సంగతి చెప్పడం మర్చిపోయాను. నువ్వు ఇంటికి వెళ్ళు, ఈ మరచెంబును దేవుడి వద్ద పెట్టి ప్రార్థించు. ఆ తర్వాత ఇంటి మధ్య కొంత భాగాన్ని శుభ్రపరిచి అక్కడ ఈ మరచెంబును ఉంచు. తరువాత దాని మూత తెరిచి, మరచెంబు మరచెంబు నువ్వు చేయగల సాయమేదో నువ్వు చెయ్యి అని అడుగు. దాంతో నీ కష్టాలన్నీ తీరిపోతాయి. అర్థమైందా? ఇక వెళ్ళు అంటూ ఆ ఎద్దును అదిలించి దాపున ఉన్న చెట్ల చాటుకు వెళ్ళిపోయాడు. రైతు మరచెంబుతో ఇంటికి తిరిగి వచ్చి సంగతి చెప్పాడు. అది విన్న అతని భార్య నెత్తిన చేతులు కొట్టుకొని, అయ్యో నా కర్మ, ఇంతలా నువ్వు మోసపోతావని నేను ఊహించలేదయ్యా. ఇంత పొట్టి మరచెంబు మనకు ఏం సాయం చేయగలుగుతుంది అన్నది. వాడి ముఖం చూస్తే మోసం చేసేవాడిలా కనిపించలేదే. సరే చూద్దాం అంటూ రైతు పొట్టివాడు చెప్పినట్లే చేశాడు. ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి దేవుని వద్ద మరచెంబును పెట్టి పూజించాడు. తమ కష్టాలు తొలగిపోవాలని ప్రార్థించి దాన్ని ఇంటి మధ్య శుభ్రపరిచిన ఒక చోటలో పెట్టి, మరచెంబు మరచెంబు నువ్వు చేయగలిగిన సాయం ఏదో నువ్వు చెయ్యి అని దీనంగా ప్రార్థించాడు. అంతే, ఆ వెంటనే పొట్టివాడి లాంటి ఇద్దరు మరుగుజ్జులు ఠంగుమంటూ పెద్ద శబ్దంతో ఆ మరచెంబు నుంచి బయటికి గెంతి అక్కడ ఉన్న మంచాల మీద, పీటల మీద బంగారు కాసుల్ని, వెండి పాత్రల్ని గుమ్మరించారు. ఇది చూసి రైతు, అతడి భార్య, పిల్లలు ఆశ్చర్యపోయారు. వాళ్ళు బంగారు పళ్ళాల్లో పంచభక్ష పరిమాణాలతో విందు భోజనం వడ్డించి అదృశ్యమైపోయారు. రైతు కుటుంబం ఏనాడు అంత రుచికరమైన భోజనం తినేరగదు. రైతు పొట్టివాళ్లు ఇచ్చిన బంగారు కాసులతో మంచి ఇల్లు కొనుక్కున్నాడు. అందులో అవసరమైన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసుకున్నాడు. నెల తిరగకుండానే ఆ ఊర్లో ధనవంతుల్లో వాడు ఒకడైపోయాడు. ఈ విషయం ఆ నోట ఈ నోట భూస్వామి వరకు చేరింది. అతడు రైతుకు పట్టిన అదృష్టం గురించి, ఆ మరచెంబు గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. ఎలాగైనా ఆ మరచెంబుని తాను సాధించాలనుకున్నాడు. ఒకనాడు రైతు ఇంట్లో లేని సమయం చూసి నౌకర్లతో వచ్చాడు. ఆ ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి దూరి డబ్బులతో పాటు మరచెంబును కూడా ఎత్తుకుపోయాడు. భూస్వామి బలవంతుడు, పలుకుబడి గలవాడు కావడం చేత గ్రామ పంచాయతీలో ఎవరూ అతన్ని పట్టించుకోలేదు. అతడికి, అతడి కుటుంబానికి మళ్లీ పేదరిక బాధలు ప్రారంభమయ్యాయి. ఒకనాడు ఇలాగే బాధపడుతుండగా అతడి భార్యకు ఒక అద్భుతమైన ఆలోచన తట్టింది. ఆ మరచెంబు ఇచ్చిన పొట్టివాడిని మళ్లీ కలుసుకొని సలహా అడగచ్చు కదా అని భర్తకు చెప్పింది. రైతు సరేనని లోగడ వెళ్లిన చోటుకే మళ్లీ వెళ్ళాడు. అక్కడ చెట్టు కొమ్మ మీద కూర్చొని ఉన్న పొట్టివాడు ముందుగానే రైతును చూశాడు. అతను కొమ్మ మీద నుంచి ధబీమని దూకి అతడి దగ్గరకు వచ్చాడు. ఏమయ్యా ఇలా వచ్చావు? నేనిచ్చిన మరచెంబు నీ కోరికలు తీర్చలేదా ఏమిటి అన్నాడు. రైతు జరిగిందంతా పొట్టివాడికి చెప్పాడు. అంతా విన్న పొట్టివాడు ఆశ్చర్యపోయాడు. మీ మనుషులు ఏనాటికి మారరయ్యా. సరే ఆగు అని మళ్లీ చెట్టెక్కాడు. అతడు ఆ చెట్టు తొర్రలోంచి మరొక వెండి మరచెంబు తీసుకొచ్చాడు. అది రైతుకు ఇస్తూ, దీంతో ఏం చేయాలో చెప్తాను విను అంటూ చెవిలో ఏదో చెప్పాడు. రైతు దాన్ని విన్న తర్వాత సంతోషంగా తీసుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే భూస్వామి ముందుగానే రైతుని కనిపెట్టి ఉండమని ఇద్దరు మనుషుల్ని పెట్టాడు. వాళ్ళు మళ్లీ రైతు చేతిలో వెండి మరచెంబు చూసి వెంటనే ఆ విషయాన్ని భూస్వామికి చేరేశారు. అయ్యా, ఈసారి వాడి దగ్గర ఒక వెండి మరచెంబు ఉందయ్యా, అది దీనికంటే మహిమగలదని మేము విన్నాం అంటూ కట్టుకబుర్లు చెప్పారు. భూస్వామి ఏదో విధంగా దాన్ని దొంగలించాలనుకున్నాడు. కానీ పోయినసారి తనకు దొంగతనం అంటగట్టి పంచాయతీలో పెట్టడం వల్ల ఆ ధైర్యం అతను చేయలేదు. కాబట్టి అతను బాగా ఆలోచించి ఒక పథకం వేశాడు. ఆ సాయంత్రం ఊరివారందరికీ ఒక పెద్ద విందును ఏర్పాటు చేశాడు. దానికి రైతునే ప్రధాన అతిథిగా ఆహ్వానించాడు. రైతు రాగానే భూస్వామి మిగతా అతిథులతో, ఇదిగో మన ప్రధాన అతిథి గారు వచ్చేశారు. ఆయన దగ్గర గొప్ప ప్రభావం గల వెండి మరచెంబు ఒకటి ఉన్నది. దాన్ని ఆయన మనందరి ముందు ఇప్పుడు ప్రదర్శిస్తారు అని చెప్పాడు. వెంటనే రైతు దుస్తుల్లోంచి మరచెంబు తీసి కింద పెట్టాడు. దానికి నమస్కరిస్తూ, మరచెంబు మరచెంబు నువ్వు చేయగల సాయం ఏదో నువ్వు చెయ్యి అన్నాడు. అంతే, ఆ మరుక్షణం నల్లని రూపాలతో ఇద్దరు మహాకాయులు ఆ మరచెంబు నుంచి హుంకరిస్తూ బయటికి దూకారు. చేతుల్లో ఉన్న దుడ్డు కర్రలతో భూస్వామిని చిత్తుగా కొట్టారు. భూస్వామి కేకలు పెడుతూ రైతుతో, ఒరే నీకు పుణ్యం ఉంటుంది, ఈ ఇద్దరిని తిరిగి మరచెంబులోకి వెళ్ళమని చెప్పరా అంటూ ఏడ్చాడు. రైతు ఏమాత్రం తొనక్కుండా, ముందు ఆ కంచు మరచెంబు నాకు ఇచ్చేయి అన్నాడు. భూస్వామి ఇంట్లోకి పరిగెత్తుకుంటూ పోయి దాన్ని తెచ్చి రైతుకిచ్చేశాడు.
ఆ మహాకాయులిద్దరూ వెండి చెంబులోకి వెళ్ళిపోయారు. కొద్ది రోజుల్లోనే ఆ రైతు ఆ మరచెంబు సహాయం వల్ల తనకు కావాల్సినవన్నీ సంపాదించుకొని ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్లలో తను కూడా ధనవంతుడయ్యాడు. అలా అతని అవసరాలన్నీ తీరాక అతడు ఆ మరచెంబులు రెండింటినీ ఎవరికీ తెలియని ఒక రహస్య ప్రదేశంలో పాతిపెట్టేశాడు. చూశారు కదా, మంచి కథ కదా. ఇటువంటి మంచి కథలను మీ ముందుకు తీసుకొచ్చినప్పుడల్లా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇలాంటివి పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు వచ్చిన ఏఐతో మీకు ఇలాంటి చిత్రాలన్నీ తయారు చేసి చూపించడం నాకు చాలా ఆనందంగా ఉంది. దాంతోపాటు చందమామలోని ఒరిజినల్ చిత్రాలను కూడా పెడుతున్నాను. దానివల్ల పిల్లలు ఆ కనెక్ట్ని మిస్ అవ్వకుండా ఉంటారు. అదే నా ప్రయత్నం. మన చందమామ కథలు మనల్ని ఎలా రంజింపజేశాయో అలాగే ఈ తరం పిల్లల్ని కూడా అవి రంజింప చేయగలవు. వాళ్ళలో ఇమాజినేషన్ పవర్ని పెంచగలవు. వాళ్ళలో మంచి మంచి మారల్స్ని పెంపొందిస్తాయి. కాబట్టి ఇటువంటి కథలను తప్పకుండా మీరు మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం వల్ల చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే మీరు నేర్చుకున్న మారల్స్ని కామెంట్స్లో తెలపండి. దాంతో మంచి మంచి కథలను మీకు తీసుకొచ్చే ఎంకరేజ్మెంట్ నాకు దొరుకుతుంది. మరి ఈ కథలోంచి మనం నేర్చుకున్న నీతి ఏమిటి? మొట్టమొదటిగా నాకు ఈ కథలో నచ్చింది ఏమిటంటే, ఆ పాత్ర మనకేది కావాలో అది ఇవ్వట్లేదు. మనకి ఏ విధంగా సాయం చేయగలదో అది మాత్రమే చేస్తుంది. గమనించారా? మామూలుగా అయితే ఏదైనా వరం ఇచ్చినప్పుడు ఆ వస్తువు మనం ఏది కోరుకుంటే అది ఇవ్వడం ఆనవాయితీ కదా. కానీ ఈ మరచెంబు అలా కాదు. మరచెంబు నువ్వు చేయగలిగిన సాయం ఏదో నువ్వు చేయి అన్నప్పుడు నీ సిచ్యువేషన్ని బట్టి నీకు ఏం సాయం కావాలనేది అదే నిర్ణయించి అదే నీ కోరికలను తీరుస్తుంది. నీడ్కి వాంట్కి తేడా ఏంటి అనేది మనం చాలాసార్లు చాలా కథల్లో చూసాం కదా. మనకి అవసరమైనది నీడ్, కానీ మనం కోరుకునేది వాంట్ కదా. మన అవసరాలకు కోరికలకు చాలా డిఫరెన్స్ ఉంది. అవసరాలు మనల్ని ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచుతాయి. కోరికలు మనల్ని నేల మీద నుంచి పైకి ఎగరేస్తాయి. కాబట్టి కోరికలతో, ఆశలతో జాగ్రత్తగా ఉండాలి. కోరిక ఏమిటి, ఆశ ఏమిటి అనేది తెలుసుకుని మెసలాలి. ఇటువంటి ఒక మంచి నీతి ఈ కథ మనకు నేర్పిస్తుంది. అదేవిధంగా అవసరమంతా తీరిపోయిన తర్వాత ఆ 2 మరచెంబుల్ని ఒక రహస్యమైన ప్రదేశంలో మనవాడు పాతిపెట్టాడు. గమనించారా? ఆ మరచెంబులు తప్పుడు వారి చేతికి చేరితే దానివల్ల ఎంతో నష్టం జరుగుతుందని గమనించిన రైతు తన అవసరాలు తీరిన తర్వాత వాటిని దాచిపెట్టేశాడు. వాటిని ఉపయోగించే పద్ధతి ఎవరికి తెలియదు కాబట్టి అది ఫ్యూచర్లో ఎవరికైనా దొరికినా దానితో ఏమీ చేయలేడు కదా. సో ఇది కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక మంచి నీతి. మరి వచ్చే వారం మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు, బాయ్. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అద్భుతమైన కామెంట్స్ ని నాకు తెలపండి. దాంతో కొత్త కథలను మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి కథలను తీసుకురావాలనేది నాకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి. దాంతో కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్ కి వచ్చి చేరతాయి. వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.